స్టూడెంట్స్ 15th గ్రూప్ ఎలిమెంట్ ఎంసీక్యూ 5 సిరీస్ సెకండ్ వీడియోలో క్వశ్చన్ చూడండి అమ్మ. ద నెంబర్ ఆఫ్ పిఓ బాండ్స్ ఇన్ P4O6 అంటే పాస్పరస్ ట్రైఆక్సైడ్, పాస్పరస్ పెంటాఆక్సైడ్. వీటి స్ట్రక్చర్స్ గురించి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆక్సైడ్స్ ఆఫ్ పాస్పరస్ అనే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకసారి కావాలంటే చూడండి. ఇక్కడ P4O6 పాస్పరస్ ట్రైఆక్సైడ్ అన్నాం, అంటే డైమర్. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఎలా తీసుకుంటామో టెట్రాహెడ్రల్ షేప్ తీసుకుంటాం. దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పాస్పరస్. ఇలా ఉంది పాస్పరస్ తీసుకుంటే P4O6. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ P4O6. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో మీకు ఏమేమి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే పిఓ బాండ్స్ అడగవచ్చు, నెంబర్ ఆఫ్ పిఓ బాండ్స్ అడగవచ్చు, నెంబర్ ఆఫ్ పిఓపి బాండ్స్ అడగవచ్చు, నెంబర్ ఆఫ్ పిపి బాండ్స్ కూడా అడగవచ్చు. పిఓ బాండ్స్, పిఓపి బాండ్స్, పిపి బాండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అట్లయినా అడగవచ్చు. మనం అడిగిన క్వశ్చన్ ఏమిటి? పిఓ చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ పిఓ 9 10 11 12 వస్తున్నాయి చూడండి పిఓ. దిస్ ఈస్ పిపి బాండ్, పిపి బాండ్, పిపి బాండ్, పిపి బాండ్. సో నెంబర్ ఆఫ్ పిఓ బాండ్స్ 12 బాండ్స్ వస్తున్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ పిఓ బాండ్స్. నెంబర్ ఆఫ్ పిపి బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఏ బి సి డి. సో నెంబర్ ఆఫ్ పిపి బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పిఓపి బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఫస్ట్ 1 అండ్ సెకండ్ 1. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, పిఓపి, 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 ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 5 6 అట్లా చూసుకోవాలి. P4O6 అండ్ P4O10 రెండు కూడా స్ట్రక్చర్స్ ఇంపార్టెంటే. స్ట్రక్చర్స్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అని కానీ, పిపి బాండ్స్ అని కానీ, పిఓపి బాండ్స్ అని కానీ, అలానే పిఓ బాండ్స్ అని కానీ, కోవలెన్సీ ఆఫ్ పాస్పరస్ అని కానీ, కోవలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అని కానీ ఈ టాపిక్ బేస్ చేసుకొని ఇస్తారు, ఆక్సైడ్ ఆఫ్ పాస్పరస్. నెక్స్ట్ 1, ద రియాక్షన్ ఆఫ్ జింక్ విత్ డైల్యూటెడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ రెస్పెక్టివ్లీ ప్రొడ్యూసెస్. అంటే ఇక్కడ క్వశ్చన్లో మీకు ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ అంటే జింక్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్తో ఏ ఆక్సైడ్ ఫామ్ చేసింది, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో ఏ ఆక్సైడ్ని ఫామ్ చేసింది అని ఇచ్చారు. మీకు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అన్నీ కూడా ఇంపార్టెంటే. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇందులో మనకు ప్రస్తుతం ఇచ్చింది ఏమిటంటే జింక్ ఇచ్చారు కాబట్టి రియాక్షన్స్ ఒకసారి చూడండి. 4Zn ప్లస్ 10HNO3 అంటే డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ టు గివ్ జింక్ నైట్రేట్ ZnNO3 taken twice plus H2O plus N2O nitrous oxide. నెక్స్ట్ వన్ చూడండి, జింక్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ HNO3, పైన ఏమో డైల్యూటెడ్, నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్. సేమ్ జింక్ నైట్రేట్ విల్ బి obtained, అనదర్ ప్రోడక్ట్ వాటర్ విల్ బి obtained, నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్. సో డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్తోనేమో N2O ఫామ్ చేస్తుంది, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తోనేమో NO2 ఫామ్ చేస్తుంది. అవి ప్రొడక్ట్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్లో ప్రాపర్టీ విత్ జింక్, ప్రాపర్టీ విత్ కాపర్, అలానే కార్బన్, ప్రాపర్టీ విత్ సల్ఫర్, ప్రాపర్టీ విత్ పాస్పరస్ అండ్ అయోడిన్, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. మీరు ఒక్కసారి వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అలానే ఈ రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా సేమ్ రియాక్షన్ ఒకసారి చూడండి. మనం జింక్తో రాసాము కదా, కాపర్ విత్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్, కాపర్ నైట్రేట్. చూడండి ఇప్పుడు డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ కాపర్తో నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తే, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ కాపర్తో ఫామ్ చేసింది నైట్రోజన్ డైఆక్సైడ్. డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ విత్ జింక్ టు గివ్ N2O, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ విత్ జింక్ టు గివ్ NO2. అంటే రియాక్షన్ విత్ జింక్, రియాక్షన్ విత్ కాపర్, reaction with the sulfur, reaction with the phosphorus,
రియాక్షన్ విత్ అయోడిన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీసే. వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీ, అమోనియా ఆన్ రియాక్షన్ విత్ క్లోరిన్ ఫార్మ్స్ అన్ ఎక్స్ప్లోజివ్ NCl3. ఎక్స్ప్లోజివ్ NCl3. వాట్ ఈస్ ద మోల్ రేషియో ఆఫ్ NaHC3 అండ్ Cl2 రిక్వైర్డ్ ఫర్ దిస్ రియాక్షన్ అని ఇచ్చారు. ఎక్స్ప్లోజివ్ NCl3 అంటే రియాక్షను ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్తో తీసుకుంటాం. సో అమోనియా రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్. అమోనియా ఎవరితో రియాక్ట్ అవుతుంది? ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. టు గివ్ ఎవరిని ఫామ్ చేస్తుంది? NCl3 ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఎక్స్ప్లోజివ్ NCl3 తీసుకున్నాం. సో మనకేమని ఇచ్చారు? అమోనియా అండ్ క్లోరిన్ ఇన్ విచ్ రేషియో? అమోనియా అండ్ క్లోరిన్. అమోనియా 1 మోల్ తీసుకుంటే క్లోరిన్ 3 మోల్స్ తీసుకుంటాం. సో ఏ రేషియోలో తీసుకుంటామంటే 1:3 రేషియో తీసుకుంటాం. ఇన్ కేసు మనం క్లోరిన్ అదే కాన్సన్ట్రేషన్లో అమోనియా ఎక్సెస్ తీసుకున్నాం, ఎక్సెస్ ఆఫ్ అమోనియా తీసుకున్నాం అంటే ఇది ఎక్సెస్ కాదు, అమోనియా ఎక్సెస్ అంటే ఎన్ని మోల్స్? 8 మోల్స్ తీసుకున్నప్పుడు అమోనియం క్లోరైడ్ NH4Cl ప్లస్ నైట్రోజన్ ఫామ్ అవుతుంది. సో ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ విత్ అమోనియాలో NCl3 ఫామ్ అయితే ఎక్సెస్ ఆఫ్ అమోనియా విత్ క్లోరిన్ ఎవరిని ఫామ్ చేస్తుందంటే అమోనియం క్లోరైడ్ అండ్ నైట్రోజన్ని ఫామ్ చేస్తుంది. సో ఇది కూడా ఒకసారి చూడండి. ఎక్సెస్ ఫ్లోరిన్ విత్ అమోనియా టు గివ్ HF అండ్ NF3, బట్ ఎక్సెస్ NaHC3 విత్ ఫ్లోరిన్ టు గివ్ నైట్రోజన్. ఎక్సెస్ ఫ్లోరిన్ NF3ని ఫామ్ చేస్తే ఎక్సెస్ NaHC3 ఎవరిని ఫామ్ చేస్తుందంటే నైట్రోజన్. ఎక్సెస్ అమోనియా క్లోరిన్తో అమోనియం క్లోరైడ్ అండ్ నైట్రోజన్ ఫామ్ చేస్తే ఎక్సెస్ క్లోరిన్ అమోనియాతో ఎవరిని ఫామ్ చేస్తుంది? NCl3 అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇది ప్రాపర్టీ ఆఫ్ అమోనియా విత్ హాలోజన్స్ అంటే ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఎక్సెస్ కండిషన్స్లో అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్, ద ఈక్వటోరియల్ అండ్ యాక్సియల్ ఫాస్ఫరస్ క్లోరిన్ PCl బాండ్ లెన్స్ ఇన్ పికోమీటర్స్. ఇన్ పికోమీటర్స్ ఇన్ PCl3R అని ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ PCl5 PCl3 అని వచ్చింది. PCl5R ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5R. ఇక్కడ PCl5 తీసుకుంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఏ హైబ్రిడైజేషన్? sp3d hybridization. In the formation of PCl5, central atom phosphorus undergo sp3d hybridization. Its shape is a trigonal bipyramidal shape తీసుకుంటాం. సో ఇది షేప్ ఆఫ్ PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తీసుకుంటే ఇక్కడ ఈ బాండ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 202 పికోమీటర్స్ తీసుకుంటాం. ఈ బాండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 240 పికోమీటర్స్ తీసుకుంటాం. ఇదే క్వశ్చన్లో మన అడిగింది. ఇట్లా స్ట్రక్చర్ తీసుకుంటే సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ PCl5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఏమడిగారు అంటే ఇన్ సాలిడ్ స్టేట్ PCl5 ఇన్ సాలిడ్ స్టేట్ ఎగ్జిస్ట్ యాజ్ అంటే ఇన్ సాలిడ్ స్టేట్ PCl5 ఎగ్జిస్ట్ యాజ్ PCl4 ప్లస్ PCl6 మైనస్ అనే అయాన్స్ని ఫామ్ చేస్తుంది. అయానిక్ కండిషన్లో ఉంటుంది. మరి వీటి షేప్స్ కూడా అడగవచ్చు. షేప్ ఆఫ్ PCl5 అంటే టెట్రాహెడ్రల్ తీసుకుంటాము. షేప్ ఆఫ్ PCl6 అంటే ఆక్టాహెడ్రల్ తీసుకుంటాం. ఆక్టాహెడ్రల్. సో షేప్ ఆఫ్ PCl4 ప్లస్ అంటే క్యాటయాన్ షేప్ ఏమో టెట్రాహెడ్రల్, యానయాన్ షేప్ ఏముందంటే ఆక్టాహెడ్రల్ షేప్. సో ఇన్ సాలిడ్ ఫేజ్ PCl4 ఎగ్జిస్ట్ యాజ్ బోత్ క్యాటయాన్ అండ్ యానయాన్. సో క్యాటయాన్ షేప్ టెట్రాహెడ్రల్, యానయాన్ షేప్ తీసుకుంటే ఆక్టాహెడ్రల్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నారు. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్ జనరల్గా ఏమిటంటే ఫ్రమ్ హైడ్రైడ్స్ తీసుకుంటే NH3 టు BiH3 తీసుకుంటాం. దీస్ ఆర్ ద హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్. ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ బాయిలింగ్ పాయింట్ అంటే మనకి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అన్నారు కాబట్టి బాయిలింగ్ పాయింట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేస్తారు. అంటే అందరికన్నా లోయెస్ట్ ఎవరికి ఉండాలి? అమోనియాకు ఉండాలి. కానీ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ తీసుకుంటే PH3, ASH3, NH3, SbH3
అండ్ BiH3 అని తీసుకుంటాం. ఇది ఆర్డర్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్. అందరికన్నా లోయెస్ట్గా ఉండాల్సింది థర్డ్ పొజిషన్ వస్తుంది. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అమోనియా ఇస్ గ్రేటర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే డ్యూ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అమోనియా ఇస్ గ్రేటర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్. ఇలాగా హైడ్రైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్ బాగా ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఆర్డర్స్ అన్నీ చూసుకోవాలి. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ, బాండ్ యాంగిల్, రెడ్యూసింగ్ ప్రాపర్టీ, బేసిక్ నేచర్, స్టెబిలిటీ. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా హైడ్రైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్లో ఉంటాయి. ఆ ఆర్డర్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.